సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న సందర్భం ముఖ్య అతిథిగా వచ్చిన అన్న రఘునందన్ గారికి, అదేవిధంగా డిఓ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి గారికి, సైన్స్ ఫెయిర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి, మరి ఉపాధ్యాయులకు, ఎంఈఓస్కు, తర్వాత విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు విద్యార్థుల మేధస్సుకు తేజస్సు పెట్టి విజ్ఞానాన్ని పొందుపరిచి ఈరోజు విజ్ఞానాన్ని సైన్స్ ఫెయిర్ గా నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు చిన్నతనంనే ఒక సైన్స్ ఏ విధంగా మేధస్సును తేజస్సు పెట్టి వాళ్ళను పదవిగా చేసి రాబోయే రోజుల్లో సైంటిస్ట్ గా మార్చడానికి ఇది ఒక వేదికగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అనేది పెట్టి దాంట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ 187 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎక్కడైతే జిల్లాలో ఇప్పుడు 27 స్కూల్స్ ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా కొన్ని నేను చూసిన సైన్స్ ఫెయిర్ లో చాలా మంది ఎవరైతే ప్రయాస్ కింద సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. రాబోయే రోజుల్లో నేను చూసిన ఒక స్కూల్ ఏదైతే దుబ్బాకలో లబ్బిపేట స్కూల్లో కూడా ఇస్రో కూడా పంపించడం జరిగింది. ఇప్పటి నుంచే ఒక సైంటిస్ట్ కావాలనే ఉద్దేశంతో చాలా మందికి నేను విద్యార్థులకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ సైన్స్ ఫెయిర్ అయినా మన గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి చూపిస్తే వాళ్ళకు కూడా చాలా జ్ఞానం రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది బట్టి చదువుతా ఉన్నారు. ఈ బట్టి చదివే పిల్లలకు ఒక్కసారి ప్రాక్టికల్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఏదే విధంగా అయితే ఉన్నదో ఒక్కసారి మనం చూస్తే ఏ విధంగా సైన్స్ ఉన్నది, ఏ విధంగా రాబోయే రోజుల్లో మన జీవితాంతం కూడా సైన్స్ తోనే మన టెక్నాలజీతోనే మనం ముందు పోవడానికి ఆస్కారం. మీరు చూస్తా ఉన్నారు ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారు ఏ విధంగా రాకెట్ ని ఏ విధంగా తీసుకుపోయారు, ఏ విధంగా ఉన్నదో ప్రతి ఒక్కరికి పిల్లలందరూ తెలుసు. రాష్ట్రపతి గారిగా కూడా కావడం జరిగింది. నేను ఒకటే చెప్పే పిల్లలకి ఏంటంటే, రాబోయే రోజుల్లో మీరందరూ ఆలోచన చేసి ఏ విధంగా ఒక హై స్కూల్ కు 7 మెంబర్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్ 7 మెంబర్స్, అదేవిధంగా ఇన్స్పైర్ లో 10%, 187 లో 18% పోతా ఉన్నారు. దీన్ని మళ్ళా 10 అదేవిధంగా ఇక్కడ నుంచి జపాన్ కూడా తీసుకుపోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు ఒక్కరు కోరేది ఏంటంటే, విద్యార్థులకు ఏదైతే సైన్స్ ఫెయిర్ ఉందో పవర్ విషయంలో తీసుకుంటే విండ్ పవర్, సోలార్ పవర్, థర్మల్ పవర్, తర్వాత న్యూక్లియర్ పవర్ నేను ఇక్కడ చూశాను. అదేవిధంగా ఇన్ని పవర్స్ ఉంటాయి. మనకు హైడ్రో పవర్ కూడా ఉంటుంది. ఒక కరెంట్ ఉత్పత్తి కావాలంటే గాలితో ఉత్పత్తి అవుతుంది, మళ్ళా సూర్యకిరణాలతో ఉత్పత్తి అవుతుంది, అదేవిధంగా బొగ్గుతో ఉత్పత్తి అవుతుంది, న్యూక్లియర్ తో ఉత్పత్తి అవుతుంది, అదేవిధంగా వాటర్ తో డ్యామ్స్ ఎక్కడైతే వస్తుంది. ఈ విధంగా చూస్తూ ఉంటే మన పవర్ ఇన్ని రకాల ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ని సైన్స్ ఫెయిర్ లో ఇన్ని ఉంటాయి. అదేవిధంగా అగ్రికల్చర్ చూసాను నేను చాలా మటుకు. చాలా మంది ఏంటంటే రైతులు ఈ పొలాల్లో మందు కొట్టాలంటే చాలా మంది క్యాన్సర్ వస్తుందనే ఉద్దేశంతోనే చాలా పిల్లలు టెక్నాలజీతో ఉపయోగించి ఏ విధంగా మందు కొడితే వాళ్లకు రాబోయే రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో కూడా చాలా మందికి చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా టెక్నాలజీ ఏ విధంగా అయితే పోతా ఉన్నదో టెక్నాలజీని చూసుకొని మనం ముందుకు పోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం అధిగమించినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం బాగుండి దేశం బాగున్నప్పుడే ఇతర దేశాలతో సైంటిస్ట్ గా మనం పోయినప్పుడే బాగుంటుందని తెలియజేస్తూ, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఏదైతే ఉన్నారో ఆపరేషన్ సింధూర్ కూడా ఇక్కడ టెక్నాలజీ కూడా నేను చూశాను. ఆ పిల్లలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా టెక్నాలజీ మన ఏదైతే టీచర్స్ ఉన్నారో పిల్లల మేధస్సుకు పదను పెట్టి ఈ విధంగా మనకు ప్రదర్శన ఇచ్చినందుకు నా తరఫున ఉపాధ్యాయులకు మరి ఎంఈఓలకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ.